ఒక చిన్న ఐడియా. అది లక్షల మందికి చేరే యాప్గా ఎలా మారుతుంది? ఆ ప్రయాణం వెనుక కథేంటి? ఈరోజు మనం సరిగ్గా అదే చూడబోతున్నాం. ఒక సింపుల్ ప్రాజెక్ట్ను తీసుకుని దానికి డెవాప్స్ అనే సూపర్ పవర్ ఇచ్చి కోడ్ నుంచి క్లౌడ్ దాకా ఎలా తీసుకెళ్తామో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. ఒక్క లైన్ కోడ్ మార్పు ఆలోచించండి. జస్ట్ ఒక చిన్న చేంజ్, అదే లక్షలాది మంది యూజర్లకు అది వెంటనే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలా వెళ్ళిపోతుంది? ఎలా సాధ్యం అసలు? ఇదేమీ మాయా మంత్రం కాదు, మ్యాజిక్ అస్సలే కాదు. ఇది ఒక మోడర్న్ సాఫ్ట్వేర్ అసెంబ్లీ లైన్. సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు ఫ్యాక్టరీల్లో కార్లు ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి తయారయ్యేవో, ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కూడా అంతే పర్ఫెక్ట్గా, ఫాస్ట్గా, ఎలాంటి తప్పులు లేకుండా తయారయ్యి యూజర్లకు నిమిషాల్లో డెలివరీ అయిపోతుంది. రైట్. మన అసెంబ్లీ లైన్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో చూద్దాం. మన స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక సింపుల్ వెబ్ యాప్. దీని సోర్స్ కోడ్ అంతా గిట్హబ్ అనే ఒక డిజిటల్ గోడౌన్లో సేఫ్గా ఉంది. సో మన దగ్గర ముడిసరకు ఏముంది? సోర్స్ కోడ్ ఉంది, కొన్ని యూనిట్ టెస్టులున్నాయి, ఇంకా వెబ్సైట్ కోసం స్టాటిక్ కంటెంట్ ఉంది. అంటే డెవాప్స్ ప్రాసెస్ మొదలుపెట్టక ముందు మన ప్రాజెక్ట్ ఇలా బేసిక్గా ఉందన్నమాట. ఓకే, మన అసెంబ్లీ లైన్లో ఫస్ట్ మెషిన్ ఆన్ చేసేద్దాం. అదే ప్యాకేజింగ్. ఇప్పుడు మన కోడ్ని ఒక సేఫ్, పోర్టబుల్ కంటైనర్లోకి ఎలా ప్యాక్ చేస్తామో చూద్దాం. అసలు ఈ కంటైనర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన సాఫ్ట్వేర్కి ఒక మ్యాజిక్ బాక్స్ లాంటిది. మన యాప్ కోడ్ని, దానికి కావలసిన అన్ని ఫైల్స్ని, లైబ్రరీల్ని అన్నింటినీ కలిపి ఒకే చోట ప్యాక్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, నా మెషీన్లో పనిచేసింది మీ దాంట్లో పనిచేయట్లేదు అనే క్లాసిక్ ప్రాబ్లం ఇక ఉండదు. ఎక్కడైనా ఒకేలా రన్ అవుతుంది. ఇక్కడ మనం ఒక స్మార్ట్ టెక్నిక్ వాడుతున్నాం. దాన్ని మల్టీ స్టేజ్ డాకర్ బిల్డ్ అంటారు. ఎందుకంటే మనకు స్పీడ్ కావాలి, సెక్యూరిటీ కూడా కావాలి. ఫస్ట్ స్టెప్లో యాప్ని బిల్డ్ చేయడానికి కావాల్సిన అన్ని పెద్ద పెద్ద టూల్స్ని వాడుకుంటాం. కానీ ఒకసారి పనైపోయాక ఆ టూల్స్ అన్ని మనకు అనవసరం కదా. అందుకే సెకండ్ స్టెప్లో కేవలం ఫైనల్ యాప్ని మాత్రమే తీసుకుని ఒక చిన్న, చాలా సెక్యూర్ బాక్స్లోకి ప్యాక్ చేస్తాం. ఎక్స్ట్రా సామాను ఏమీ ఉండదు కాబట్టి హ్యాకర్లకు కూడా ఛాన్స్ తక్కువ. సరే, ఈ కంటైనర్లను ప్యాక్ చేశాం. మరి వీటిని ఎక్కడ రన్ చేస్తాం? వాటి కొత్త ఇల్లు కుబర్నెటీస్. దీన్నే మనం ఒక ఫుల్లీ ఆటోమేటెడ్ ఫ్యాక్టరీ ఫ్లోర్ అని అనుకోవచ్చు. మరి ఈ ఫ్యాక్టరీని ఎలా నడిపించాలి? బ్లూ ప్రింట్స్ వాడాలి. కుబర్నెటీస్లో వీటిని మేనిఫెస్ట్స్ అంటాం. చూడండి, ఇక్కడ 3 ముఖ్యమైనవే ఉన్నాయి. ఒకటి, డిప్లాయ్మెంట్.యామల్. ఇది ఏ యాప్ రన్ చెయ్యాలి, ఎన్ని కాపీలు రన్ చెయ్యాలి అని చెప్తుంది. 2, service.yaml. ఇది మన యాప్కి ఒక ఫిక్స్డ్ ఇంటర్నల్ అడ్రస్ ఇస్తుంది. ఇక మూడోది ingress.yaml. ఇది మన ఫ్యాక్టరీ గేట్లు తెరిచి బయట ట్రాఫిక్ని లోపలికి రాణిస్తుంది. సింపుల్. ఓకే, మన దగ్గర బ్లూ ప్రింట్ ఉంది, బానే ఉంది. కానీ మనకు రకరకాల ఎన్విరాన్మెంట్స్ కావాలి కదా. డెవలప్మెంట్ కోసం ఒకటి, టెస్టింగ్ కోసం ఇంకొకటి, ఫైనల్గా కస్టమర్ల కోసం ప్రొడక్షన్. వీటన్నింటికీ ప్రతిసారి కొత్త బ్లూ ప్రింట్లు గీస్తామా? లేదు. ఒకే బ్లూ ప్రింట్ని చిన్న చిన్న మార్పులతో అన్నింటికి వాడాలి. ఆ పనిచేసే టూలే హెల్మ్. ఈ తేడా చూడండి ఎంత క్లియర్గా ఉందో. పాత పద్ధతిలో అబ్బో, ప్రతి ఎన్విరాన్మెంట్కి ఫైల్స్ కాపీ పేస్ట్ చెయ్యాలి, మార్చాలి. ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినా అంతా అయోమయం. కానీ హెల్మ్ పద్ధతి చాలా క్లీన్. ఒకే ఒక్క మాస్టర్ టెంప్లెట్. ఏ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి సెట్టింగ్స్ కావాలో values.yaml అనే ఫైల్లో రాస్తే చాలు. చాలా సింపుల్, చాలా కన్సిస్టెంట్. దీనివల్ల వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మన యాప్లో కొత్త వర్జన్ రిలీజ్ చేయాలనుకోండి, మనం చేయాల్సిందల్లా values.yaml ఫైల్లో ఒక్క లైన్ మార్చడమే. జస్ట్ వర్జన్ నంబర్ అప్డేట్ చేస్తే చాలు. అంతే, మిగతాదంతా హెల్మ్ చూసుకుంటుంది. సూపర్ కదా. రైట్, అన్ని ముక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ అసెంబ్లీ లైన్ని నడిపే ఆటోమేషన్ ఇంజిన్ని స్టార్ట్ చేద్దాం. ఇందులో మొదటి భాగం కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, షార్ట్గా CI. దీన్ని మన ఫ్యాక్టరీలోని క్వాలిటీ చెక్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. మనం గిట్హబ్ యాక్షన్స్ వాడుతున్నాం. డెవలపర్ కోడ్ రాసి పుష్ చేయగానే వెంటనే మన ఆటోమేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కోడ్ బిల్డ్ అయ్యి ఆటోమేటిక్గా టెస్ట్లు రన్ అవుతాయి. అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ కోడ్ క్వాలిటీ, సెక్యూరిటీ చెక్ అవుతాయి. అది పాస్ అయితే ఒక కొత్త డాకర్ ఇమేజ్ రెడీ అయి దాన్ని పుష్ చేస్తుంది. ఇక ఫైనల్ స్టెప్, ఈ పైప్లైన్ ఆటోమేటిక్గా మన హెల్మ్ బ్లూ ప్రింట్లోని values.yaml ఫైల్లో కొత్త ఇమేజ్ ఐడిని అప్డేట్ చేసి కమిట్ చేస్తుంది. చూసారా, డెవలపర్ పని కోడ్ రాయడంతోనే అయిపోయింది.
క్వాలిటీ చెక్, ప్యాకేజింగ్, బ్లూ ప్రింట్ అప్డేట్ ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. సో మన క్వాలిటీ చెక్ డిపార్ట్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, బ్లూ ప్రింట్ కూడా అప్డేట్ అయిపోయింది. మరి ఈ కొత్త ప్రోడక్ట్ని ఫ్యాక్టరీలో తయారు చేసి కస్టమర్లకు ఎలా డెలివరీ చేయాలి? ఇక్కడే మన ఆటోమేషన్ ఇంజిన్లో రెండో భాగం వస్తుంది, గిటాప్స్తో ఆటోమేటెడ్ డెలివరీ. ఇక్కడొక డౌట్ రావచ్చు. సిఐ పైప్లైన్ మన బ్లూ ప్రింట్ని అంటే హెల్మ్ చార్ట్ని అప్డేట్ చేసింది. ఓకే, కానీ ఆ మార్పు అసలు మన ఫ్యాక్టరీకి అంటే మన లైవ్ సర్వర్కి ఎలా తెలుస్తుంది? డిప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ఎలా జరుగుతుంది? దానికి సమాధానమే గిటాప్స్. దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. అదేంటంటే మన గిట్ రిపాజిటరీనే ఫైనల్. అందులో ఏముందో అదే నిజం. మన లైవ్ సిస్టమ్ ఒక వాచ్మ్యాన్ లాగా నిరంతరం ఆ రిపాజిటరీని గమనిస్తూ ఉంటుంది. అక్కడ ఏ మార్పు జరిగినా వెంటనే ఓకే నేను కూడా ఇలాగే మారాలి అని దానంతట అదే అప్డేట్ అయిపోతుంది. ఈ పని చేయడానికి మనకున్న టూల్ ఆర్గో సీడీ. ఇది 3 సింపుల్ స్టెప్స్లో పనిచేస్తుంది. స్టెప్ 1 డిటెక్ట్. ఆర్గో సీడీ మన గిట్ రిపాజిటరీని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. స్టెప్ 2 పుల్. మన సిఐ పైప్లైన్ అప్డేట్ చేసిన కొత్త హెల్మ్ చార్ట్ని చూడగాని ఆ కొత్త కాన్ఫిగరేషన్ని తీసుకుంటుంది. స్టెప్ 3 సింక్. ఆ మార్పుల్ని ఆటోమేటిక్గా మన కుబర్నేటిస్ క్లస్టర్కి అప్లై చేస్తుంది. అంతే, యాప్ కొత్త వర్షన్ డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు అసలైన మ్యాజిక్ టైం. మనం ఇప్పటిదాకా చూసిన భాగాలన్నీ కలిస్తే ఏమవుతుంది? మన పూర్తి సాఫ్ట్వేర్ అసెంబ్లీ లైన్ ఫుల్ స్పీడ్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇదే మనం సాధించింది. చూడండి, ఒక డెవలపర్ చేసే పనేంటి? home.html ఫైల్లో ఒక్క లైన్ మార్చి గిట్ పుష్ కొట్టడం అంతే. ఆ ఒక్క యాక్షన్ తర్వాత తెరవెనప మన పూర్తి అసెంబ్లీ లైన్ పరుగులు పెడుతోంది. బిల్డ్ అవుతోంది, టెస్ట్ అవుతోంది, ఇమేజ్ పుష్ అవుతోంది, హెల్మ్ అప్డేట్ అవుతోంది, ఫైనల్గా డిప్లాయ్ అయిపోతోంది. అన్నీ ఆటోమేటిక్గా సెకండ్ల వ్యవధిలో జరిగిపోయి వెబ్సైట్ అప్డేట్ అయిపోతుంది. మనుషులు చేయాల్సిన పనే లేదు. చూశారు కదా, మనం ఇలాంటి ఇన్స్టంట్ అప్డేట్ల ప్రపంచంలో ఉన్నాం. మరి ఇలాంటి ఆటోమేషన్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ పవర్ఫుల్ డెవాప్స్ పద్ధతులు లేకుండా కాంపిటీషన్లో ఎంత వెనక్కి వెళ్ళిపోతాం? ఒక్కసారి ఆలోచించండి.